టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సినిమా డబుల్ స్మార్ట్. యంగ్ ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని ఈ సినిమాలో హీరోగా తెరకెక్కిందారు. సినిమా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ ఈ చిత్రంతో హీరోయిన్ గా నటించింది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో తెలంగాణ స్లాంగ్ డైలాగులు, అదిరిపోయే డాన్సులతో హై మసాలా చిత్రం. ఇక ఈసారి కథలోకి వస్తే ఇంటర్నేషనల్ గా పేరు మోసిన మాఫియా డాన్ మేజర్ గా గన్ సప్లై చేసే బిగ్ బుల్ కి తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలుస్తోంది. దీంతో తన సామ్రాజ్యాన్ని మరో 100 ఏళ్లు డిజైన్ చేసుకున్నా తను చనిపోవడానికి ఇష్టపడాడు. ఇలా ఓ డాక్టర్ ద్వారా మెమొరీ ట్రాన్స్ఫర్ కోసం తెలుసుకుంటాడు. మరి దీనికి సరైన మనుషుల్ని ప్రయోగం కోసం వెతుకుతున్న సమయంలో హైదరాబాద్ లో ఉన్న స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ రామ్ పోతినేని గురించి తెలుసుకుంటాడు. ఇక ఈసారి విడుదలైన చిత్రాలకు సంబంధించి ఏ సినిమా ఎలా ఉంది అనేది మరింత సమాచారం మా ప్రతినిధి అమూల్య అందిస్తారు. మొత్తం 4 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయండి. అందులో 3 తెలుగు మూవీస్ అయితే, ఒకటి తమిళ్ మూవీ. సో తెలుగు డబ్బింగ్తో మన తెలుగులో అయితే రిలీజ్ అయింది. సో ఈ 3 మూవీస్ తో పాటు ఆ తమిళ్ మూవీ కూడా, ఈ 4 మూవీస్ అయితే ఈరోజు రిలీజ్ అయ్యాయి. సో ఇవి ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పించాయి, ప్రేక్షకులు ఎంత మేరకు ఈ మూవీస్ని ఆదరించారనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ 4 మూవీస్ వచ్చేసి, ఒకటి మిస్టర్ బచ్చన్, రెండవది డబుల్ స్మార్ట్ శంకర్, అండ్ మూడవది వచ్చేసరికి మనకి తంగలాన్ తమిళ్ మూవీ, అండ్ 4వది ఆయ్ మూవీ, ఎన్టీఆర్ బావమరిది నాని నితిన్ నటించిన ఆయ్ మూవీ. సో మన ఫస్ట్ మిస్టర్ బచ్చన్ మూవీ చూసుకున్నట్టయితే, ఈ మూవీ అయితే మనకి ఓవరాల్గా మనకు ఫస్ట్ హాఫ్ చూసుకున్నా, సెకండ్ హాఫ్ చూసుకున్నా, ఓవరాల్గా మూవీ అయితే పర్లేదు అనిపించిందండి. సో ఫస్ట్ హాఫ్లో అయితే కామెడీ చాలా బాగుంది, అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ సీన్స్ అనిపించినా కూడా పర్లేదు, మూవీ అయితే చాలా బాగుంది. కామెడీ పరంగా మంచి హిలేరియస్ కామెడీ అయితే ఉంది. సో చెమ్మక్ చంద్ర గారు చూసుకున్నా కూడా, అలాగే మనకి రవితేజ మాస్ యాక్షన్తో అయితే ప్రేక్షకులకు పండగ అని చెప్పొచ్చు, అంత బాగా యాక్ట్ చేశాడు. అలాగే భాగ్యశ్రీ బోర్సే అసలు ఎంత క్యూట్ లుక్స్తో అయితే కుర్రకారును మెస్మరైజ్ చేసిందని చెప్పొచ్చు. సాంగ్స్ వరకు చూసినట్టయితే, సాంగ్స్లో హీరోయిన్ డ్యాన్స్ క్యూట్ లుక్స్తో కుర్రకారును కట్టిపడేసింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే యాక్షన్ పరంగా చూసినా, అలాగే మనము యాక్టింగ్ పరంగా చూసినా కూడా రవితేజ అద్దర కొట్టేశాడు. సో మూవీ స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా రవితేజ చాలా బాగా పర్ఫామ్ చేశారు. మూవీ అయితే పర్లేదు అనిపించింది. సో మైనస్ పాయింట్స్ వచ్చేసరికి కొంచెం ల్యాగ్ సీన్స్ ఉన్నాయి అక్కడక్కడ. సో మనం క్లియర్గా చూసినట్టయితే మూవీని, సో ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించిన, సెకండ్ హాఫ్లో మనకు అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, అండ్ కామెడీ కూడా కొంచెం రొటీన్గా అనిపిస్తుంది. ఓకే, ఓవరాల్గా అయితే మూవీ ఈజ్ గుడ్. అండ్ సెకండ్ మూవీ వచ్చేసరికి మనకి డబుల్ స్మార్ట్. సో 2019లో వచ్చిన స్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్గా వచ్చింది ఈ మూవీ డబుల్ స్మార్ట్. సో స్మార్ట్ శంకర్ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో మనం చెప్పొచ్చు. సో రామ్ పోతినేని, నిధి అగర్వాల్, అలాగే నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఆ మూవీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చి మంచి హిట్ టాక్ని సొంతం చేసుకుంది. సో దానికి సీక్వెల్గా డబుల్ స్మార్ట్ వస్తుంది అని అంటే ప్రేక్షకులు ఎంత అంచనాలు పెట్టుకుంటారో మనకి తెలిసిందే. భారీ అంచనాల నడుమ అయితే ఈరోజు ఆగస్టు 15న మనకి డబుల్ స్మార్ట్ మూవీ అయితే రిలీజ్ అయింది. సో ఈ మూవీ అంటే భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వడం వల్లనో ఎందుకో తెలియదు, కానీ మూవీ అయితే మరి స్మార్ట్ శంకర్ మూవీ అంత రీచ్ అవ్వలేకపోయిందనే చెప్పొచ్చు. సో యాక్టింగ్ పరంగా, అసలు స్లాంగ్లో డైలాగ్స్ పరంగా రామ్ పోతినేని అద్దరు కొట్టేశాడు. అలాగే కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది ఈ డబుల్ స్మార్ట్లో. సో ఫైట్ సీన్స్లో అయితే ఇరగదీసింది, చాలా బాగా ఫైట్ సీన్స్ని హ్యాండిల్ చేసింది. సో పూరి జగన్నాథ్ దర్శకత్వం మూవీ అంటేనే మంచి కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. సో డైలాగ్స్ పరంగా, ఫైట్స్ పరంగా, యాక్షన్ సీన్స్ పరంగా కూడా ఓవరాల్గా పర్లేదు అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి కామెడీతో, మంచి స్లాంగ్లో, మన తెలంగాణ స్లాంగ్లో వచ్చే డైలాగ్స్తో మూవీని ఒక రేంజ్కి తీసుకెళ్లారు. సో సెకండ్ హాఫ్ కూడా అదే ఉంటే కంటిన్యూ అయితే బాగుండేది, బట్ అక్కడక్కడ ల్యాగ్ అలా అనిపిస్తుంది, మధ్యలో మదర్ సెంటిమెంట్ ఉంటుంది. సో అక్కడ కూడా పర్లేదు అనిపించింది. మూవీ ఓవరాల్గా ఈ డబుల్ స్మార్ట్ మూవీ కూడా మరి స్మార్ట్ శంకర్ అంత బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకోలేకపోయినా, అంత అంచనాలను అందుకోలేకపోయినా, డబుల్ స్మార్ట్ అయితే ఓకే పర్లేదు, మూవీ అయితే బాగుంది, మూవీ చూడొచ్చు అని చెప్పొచ్చు.
సో ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసరికి ఇంకా ఇదే జస్ట్ అక్కడక్కడ చిన్న ల్యాగ్ సీన్స్ అండ్ ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం వల్ల, అంటే సీక్వెల్ మూవీ అంటేనే మనము ఫస్ట్ వచ్చిన 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ రేంజ్లో ఊహించుకుంటాం కదా. సో అంచనాలు పెట్టుకొని పోవడం వల్లనో ఏంటో తెలియదు కానీ చిన్న అంత ఇస్మార్ట్ శంకర్ అంత లేదు అనే చిన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. పూరి జగన్నాథ్ చాలా బాగా తీశాడు. రామ్ పోతినేని ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని అద్దరగొట్టేశాడు.